విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెడుతూ రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ఆయన మండిపడ్డారు. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం రైతుల ద్వారా రీట్ పిటిషన్లు వేయించి పనులు అడ్డుకున్నారని, కానీ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగానే బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు.